రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయానికి తాళం పడింది. 4 ఏళ్లుగా బిల్లు రాలేదంటూ కాంట్రాక్టర్ దానయ్య గేట్కు తాళం వేసి నిరసన తెలిపారు. కాంట్రాక్టర్ తాళం వేయడంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని కాంట్రాక్టర్తో మాట్లాడి తాళం తీయించారు. 4 ఏళ్ల క్రితం 50 లక్షల రూపాయలతో జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని నిర్మించారని, తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో అధికారులు తనను నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని చెప్పడంతో అప్పులు చేసి పూర్తి చేశానన్నారు. ఆ తర్వాత పలుమార్లు అధికారులను కాంట్రాక్టు బిల్లు ఇవ్వాలని అడిగినా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవనం పూర్తి చేసి 2021 పూర్తి చేసి 4 సంవత్సరాలు అవుతుంది. ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ శిథిలావస్థ ఉన్నందుకు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని గెస్ట్ హౌస్లో మార్చడం జరిగింది. దానికి గాను 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తంలో పూర్తి చేసినాము. 50 లక్షలు పెట్టి పూర్తి చేసి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ఎలాంటి బిల్లు కానీ ఈ గారు కానీ ఎవరు అధికారులు కానీ నాకు ఎలాంటివి ఇవ్వలేదు. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. నేను మిత్తి కట్టలేక సంవత్సరానికి నెలకొచ్చి 1,50,000 రూపాయలు, సంవత్సరానికి వచ్చి 15 లక్షల రూపాయలు మిత్తిలు కట్టలేక నాకు కొల్కంపల్లి గ్రామంలో నాకున్న ఎకర భూమి కూడా అమ్మి కట్టి ఇచ్చిందని చెప్పి అధికారులు బిల్లు ఇవ్వకపోవడంతో అప్పులిచ్చిన వారు తన ఇంటి దగ్గరకు వచ్చి తన ఇంటికి తాళం వేసి ఇబ్బందులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడంతో తన కుటుంబ సభ్యులు కాపాడారన్నారు. అప్పుల బాధ తీర్చలేక తనకున్న భూమిని, ప్లాటును అమ్మి అప్పులు కట్టినా ఇంకా పూర్తవలేదని, ఇప్పటికైనా అధికారులు తనకు బిల్లు ఇప్పించాలని కోరారు. ఎలాంటి బిల్లు కానీ ఈ గారు కానీ ఎవరు అధికారులు కానీ నాకు ఎలాంటివి ఇవ్వలేదు.